హాయ్ డియర్ ఆస్పిరెంట్స్, నేను మీ ఎల్ఎం సాయి కృష్ణ. ఈ క్లాస్లో మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్, మన ఫిజిక్స్ చాప్టర్లకు సంబంధించిన రిలేటెడ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకోసం అంటే స్పెషల్గా సెంట్రల్ ఎగ్జామినేషన్స్లో ఈ మధ్యలో టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి ఎగ్జామినేషన్లో కూడా చాప్టర్ రిలేటెడ్, టాపిక్ రిలేటెడ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ అడగడం అనేది జరుగుతుంది. సో సింపుల్ వేలో మనం ప్రతి ఒక్క టాపిక్కు సంబంధించిన రిలేటెడ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ని టాపిక్ వైజ్గా డిస్కషన్ అనేది చేద్దాం. కంపల్సరీ ఎగ్జామినేషన్లో వచ్చే ప్రతి క్వశ్చన్ను మనం అటెంప్ట్ చేయడంలో ప్రయత్నించాలి. ఎస్పెషల్లీ అయితే ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి వాళ్ళకు అట్లీస్ట్ 3-4 చిన్న చిన్న మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఫిజిక్స్ నుంచి రావడం అనేది జరుగుతుంది. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ క్లాస్లో స్పెషల్ మన ఫిజిక్స్ టాపిక్స్ రిలేటెడ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ని స్టార్ట్ చేద్దాం. అయితే ఫస్ట్ ప్రవాహి పీడనం చాప్టర్కి సంబంధించిన మ్యాథమెటికల్ ప్రాబ్లం చాలాసార్లు టీఎస్పీఎస్సి ఎగ్జామినేషన్స్, ఏపీపీఎస్సి ఎగ్జామినేషన్, సెంట్రల్ రైల్వే ఎగ్జామినేషన్, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో అడిగిన టాపిక్ని ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఎస్, ఏంటంటే ఆర్కిమెడిస్ నియమము. ఈ ఆర్కిమెడిస్ నియమం ఆధారంగా, దేని ఆధారంగా? ఆర్కిమెడిస్ నియమం ఆధారంగా ఏం చేస్తాం? ఆర్కిమెడిస్ సూత్రాన్ని ఉపయోగించి పదార్థం యొక్క స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. పదార్థం యొక్క స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. ఎస్, మరి ఈ పదార్థం ఎంతవరకు స్వచ్ఛమైనది, ఎంతవరకు ప్యూర్ అయినది, ఒకే రకమైన అణుఘటకాలు ఎంతవరకు ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి అని ఈ ఆర్కిమెడిస్ సూత్రం ఆధారంగా మనం పదార్థ స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఆర్కిమెడిస్ సూత్రాన్ని ఉపయోగించుకొని బంగారం స్వచ్ఛత, అదేవిధంగా వజ్రం యొక్క స్వచ్ఛతను మనం తెలుసుకోవచ్చు. మరి బంగారం స్వచ్ఛత మరియు వజ్రం స్వచ్ఛతలను మనం దేంట్లో కొలుస్తాము? క్యారెట్లలో కొలుస్తాము. ఈ బంగారం స్వచ్ఛత మరియు వజ్రం యొక్క స్వచ్ఛతను దేంట్లో కొలుస్తాము? క్యారెట్లలో కొలుస్తాము. బంగారము, ప్యూర్ బంగారము ఎన్ని క్యారెట్లను కలిగి ఉంటుంది? స్వచ్ఛమైన బంగారము 24 క్యారెట్లను కలిగి ఉంటుంది. ఎన్ని క్యారెట్లను కలిగి ఉంటుంది? 24 క్యారెట్లను కలిగి ఉంటుంది. దీనిపైన మనకు చాలాసార్లు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడగడం అనేది జరిగింది. 24 క్యారెట్లు అంటే 100%కు ఈక్వల్, గుర్తుపెట్టుకోవాలి. ఇది బేసిక్. ఏమంటున్నా? 24 క్యారెట్ల బంగారం అంటే 100%. దానిలో వేరే ఏ ఇతర అణుఘటకాలు లేవు, చిన్న ఏ ఒక్క అణుఘటకం అనేది లేదు. 24 క్యారెట్లలో 100% బంగారం అణుఘటకాలు మాత్రమే ఉన్నాయి. ఎస్, అయితే ఈ బంగారాన్ని మనం ఆభరణాల కోసం ఉపయోగిస్తున్నాం. ఆభరణాలు తయారు చేసేటప్పుడు ఆభరణాలకు ప్రాపర్ షేప్ రావాలన్నా, అదేవిధంగా ఆభరణాలు దృఢత్వం పొందాలన్నా ఈ బంగారానికి ఏం చేస్తామంటే బంగారానికి ఆభరణాన్ని పట్టి వెండి అయినా కలుపుతాం. అదేవిధంగా బంగారానికి ఆభరణాన్ని బట్టి రాగి అయినా కలుపుతాం. ఈ వెండి రాగిలను కలపడం వల్ల ఆ ఆభరణానికి ఒక నిర్దిష్టమైన ఆకారం వస్తుంది, అదేవిధంగా బలం అనేది వస్తుంది. లేకపోతే కేవలం ప్యూర్ బంగారంతో తయారు చేసిన ఆభరణాలు ఎటు వంచితే అటు వంగుతూ ఉంటాయి. వీటి యొక్క దృఢత్వం కోసమే ఈ వెండి రాగిలను కలపడం అనేది జరిగింది. ఈ వెండి రాగిలను కలపడాన్ని మనం ఏమంటాం? తరుగు అంటాం. ఈ తరుగు గురించే మనం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. గత ప్రీవియస్ ఎగ్జామినేషన్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? 22 క్యారెట్ల బంగారంలో బంగారం శాతం ఎంత? 20 క్యారెట్ల బంగారంలో బంగారం శాతం ఎంత? 14 క్యారెట్ల బంగారంలో బంగారం శాతం ఎంత? 16 క్యారెట్ల బంగారంలో బంగారం శాతం ఎంత? 12 క్యారెట్ల బంగారంలో బంగారం శాతం ఎంత అనే క్వశ్చన్స్ అడగడం అనేది జరిగింది. సో వాటికి సంబంధించిన ఆన్సర్స్ను మనం ఎట్లా సాల్వ్ చేయాలో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లం క్వశ్చన్ చూద్దాం. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ ఏముంది మనకు?
22 క్యారెట్ల బంగారంలో బంగారం శాతం ఎంత అని అడిగిండు. అదేవిధంగా రాగి శాతం ఎంత అని అడిగిండు. ఏమంటున్నా ఎస్ బంగారం శాతం ఎంత, రాగి శాతం ఎంత అని మన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎన్ని క్యారెట్లకు కనుగొమ్మన్నాడు? 22 క్యారెట్లకు కనుగొమ్మన్నాడు. వాడు ఏమైనా క్వశ్చన్ ఇవ్వని మనం ఫస్ట్ ఏం చేసుకోవాలి? సొల్యూషన్లో మనకు తెలుసు ప్యూర్ బంగారం ఎన్ని క్యారెట్లు ఉంటుంది. ప్యూర్ బంగారం 24 క్యారెట్లు అనేది ఉంటుంది. ఎస్ ప్యూర్ బంగారం 24 క్యారెట్లు ఉంటుంది. మరి 24 క్యారెట్లకు ఎంత పర్సెంటేజ్ అనుకోవాలి? మనం 100% అనుకోవాలి. ఆల్రెడీ చెప్పాను. శుద్ధ బంగారం 24 క్యారెట్లు, ఇది 100% ఈక్వల్ అని చెప్పాను. క్వశ్చన్లు ఎంత ఇచ్చిండు నాయన? 22 క్యారెట్లు ఇచ్చిండు. వాడు ఎంత ఇస్తే దాన్ని దీని కింద రాసుకోండి, 22 అని రాసుకోండి. ఎస్ 22 క్యారెట్ల బంగారం శాతం మనకు తెలుసా? తెలియదుగా ఉన్న దీన్ని మనం ఏమనుకోవాలి? ఎక్స్ అనుకోవాలి. ఏమనుకోవాలి? ఎక్స్ అనుకోవాలి. తెలియదు కావున ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? సింపుల్గా నువ్వు అడ్డ గుణాకారం చేసేయు. ఏం చేసేయి? అడ్డ గుణాకారం చేసేయి. అడ్డ గుణాకారం చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? 24 ఇంటూ ఎక్స్ ఎస్ దట్ ఈజ్ ఈక్వల్ 22 ఇంటూ 100 అనేది వస్తుంది. అదేవిధంగా ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ 22 ఇంటూ 100 బై 24 అనేది మనకు వస్తుంది. దీన్ని మనం ఏం చేయాలి? సింప్లిఫికేషన్ చేయాలి. సింప్లిఫికేషన్ చేసినప్పుడు ఎక్స్ అనేది వస్తుంది. ఎక్స్ అంటే ఏ శాతము? బంగారం శాతము అనేది వస్తుంది. ఎక్స్ అంటే ఏ శాతము? బంగారం శాతం అనేది వస్తుంది. ఒకసారి మనం ఈ సింప్లిఫికేషన్ చేసి చూద్దాం. ఎస్ ఒక్కసారి ఏముంది మనకు? 22 ఇంటూ 100 ఎస్ డివైడెడ్ బై ఎంత వచ్చింది? 24 వచ్చింది. ఎస్ మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 91.6 అనేది వస్తుంది. సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 91.6% వచ్చింది. మన క్వశ్చన్లు ఏమడిగిండు? 22 క్యారెట్ల బంగారంలో బంగారం శాతం ఎంత వచ్చింది? బంగారం శాతం 91.6% వచ్చింది. చాలామందికి డైరెక్ట్ ఆన్సర్ తెలుసు. నేను క్వశ్చన్ రాయగానే టక్కుమని చెప్పిన మీ దాంట్లో 99 మంది పర్సెంటేజ్ ఈ ఆన్సర్ టక్కుమని చెప్పిండు. కానీ మెథడ్ నీకు రావాలి. ఎందుకోసం? ఎప్పుడు 22 క్యారెట్ల క్వశ్చన్ అడగడమ్మా, చేంజ్ చేస్తూ ఉంటాడు. ట్రెండ్ మారిపోయింది. సో కాన్సెప్ట్ నీకు ఇంపార్టెంట్. ఇట్లా కాన్సెప్ట్ చేసుకోవాలి. నీకు ఏమొచ్చింది నాయన? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బంగారం శాతం వచ్చింది. నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు సింపుల్గా చూడండి, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బంగారం శాతం వచ్చింది. మరి క్వశ్చన్లో సార్ రాగి గురించి కూడా అడిగిండు. ఎందుకు టెన్షన్ పడతావు? రాగి గురించి కూడా మనం ఇక్కడ చేద్దాం. ఎస్ రాగి శాతము 100 మైనస్ ఎక్స్ చేస్తే వచ్చేది ఏ శాతము? రాగి శాతము. 100 మైనస్ ఎక్స్ చేస్తే వచ్చేది రాగి శాతము. ఎస్ 100 మైనస్ ఎక్స్ ఎంత ఇచ్చిండు? 91.6 అనేది ఇచ్చిండు. 100లకించి 91.6 తీసేస్తే మనకు వచ్చేది ఎంత? 8.4% వస్తుంది. 8.4% వస్తుంది. రాగి ఎంత పర్సెంటేజ్ ఉంది? 8.4% అనేది రాగి ఇక్కడ ఉంది. మనకిచ్చిన క్వశ్చన్ ఏమడిగిండు? 22 క్యారెట్ల బంగారంలో బంగారం శాతం 91.6. అదేవిధంగా రాగి శాతం ఎంత వచ్చింది? 8.4%. రెండు ఆప్షన్లో ఉండొచ్చు పక్క పక్కన. ఎస్ 91.6, 8.4 ఉండొచ్చు. ఎందుకోసం? ఫస్ట్ బంగారం అడిగిండు, నెక్స్ట్ రాగి అడిగిండు. అదే ఆప్షన్లు ఏం చేస్తాడంటే ఫస్ట్ 8.4 ఇచ్చి 91.6 ఇస్తాడు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలి. మనం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేనే లేదు. సింపుల్ మెథడ్లో మనం క్యాలిక్యులేషన్ చేయాలి. దీని అందరూ కూడా క్లియర్గా నోట్ డౌన్ చేసుకోండి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఏ క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ 12 క్యారెట్ల బంగారంలో బంగారం శాతం ఎంత అని అడిగిండు. 12 క్యారెట్ల బంగారంలో బంగారం శాతం ఎంత మరియు వెండి శాతం ఎంత అని అడిగిండు. వెండిని ఎందుకు ఉపయోగించినాం? ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్లోనే చెప్పాను. ఆభరణం తయారు కావాలంటే మనకి ఏం కూడా కావాలి? రాగైనా కావాలి, వెండైనా కావాలి.
టైప్ ఆఫ్ ఆర్నమెంట్ ప్రకారం వెండిని లేదా రాగిని ఉపయోగిస్తాం. అందుకే వీడు క్వశ్చన్లో వెండి ఇచ్చిండు. ఎస్ సొల్యూషను. క్వశ్చన్ ఏమైనా అని మనకేం తెలుసు, ప్యూర్ బంగారం ఎన్ని క్యారెట్లు, 24 క్యారెట్లు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత పర్సెంటేజ్, 100%. క్వశ్చన్లు ఎంత అడిగిండు ఆయన, 12 అడిగిండు. 12 తెలుసా, 12 ఈజ్ ఈక్వల్ తెలియదు కదా, దాన్ని మనం ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఏ గుణాకారం చేయాలా, అడ్డ గుణాకారం చేయాలా, క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చేయాలి. ఎస్ అడ్డ గుణాకారం చేస్తే మనకి ఏమొస్తుంది, 24 ఇంటూ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 100 వచ్చింది. ఎస్ అంతే కదా, 24 ఇంటూ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ 12 ఇంటూ 100. ఎక్స్ ఇటు సైడే ఉంచేసేస్తున్నా, ఏం చేస్తున్నా, 24 ఏం చేస్తుంది, దీన్ని గుణిస్తుంది. కావున ఇటు వెళ్తే ఏమవుతుంది, భాగిస్తుంది. 12 ఇంటూ 100 ఎస్ ఇటు గుణిస్తుంది. కావున కిందికి వచ్చి ఏం చేస్తుంది, భాగిచ్చేసింది, ఇటువైపు వచ్చేసేసి. అప్పుడు ఏం చేయాలా, 12 ఒకట్ల 12 రెంట్ల ఎస్ 24. ఎస్ ఇక్కడ 2 మిగిలింది, 2 ఒకట్ల ఎస్ 2 50ల, 2 ఒకట్ల 2 50ల ఎంత, 100. అంటే ఎక్స్ అంటే ఏ శాతము, బంగారం శాతము. బంగారం శాతం ఎంత వచ్చింది, 50% అనేది బంగారం శాతం అనేది రావడం జరిగింది. ఎస్ మనకు డైరెక్టే చెప్పొచ్చు, 12 క్యారెట్ల బంగారంలో బంగారం శాతం ఎంత, 24 క్యారెట్స్కు 100% అయితే 12 క్యారెట్లు 50 అని డైరెక్ట్ చెప్పొచ్చు. కానీ మీకు కాన్సెప్ట్ని డెవలప్ చేస్తున్నా, ఆ కాన్సెప్ట్ డెవలప్ చేసే క్వశ్చన్ ఎట్లయినా అడగని ఆన్సర్ చేయొచ్చు. అందుకోసమే కాన్సెప్ట్ డెవలప్ చేసిన. ఎస్ బంగారం శాతం 50 అడిగింది. క్వశ్చన్లో వెండి కూడా అడిగాడు. వాడు ఏమడిగాడు, వెండి అడిగిండు. వెండి శాతం అంటే 100 మైనస్ ఎక్స్. ఎస్ 100 మైనస్ ఎక్స్ ఎంత, 50%. దట్స్ మీన్ మనకి ఎంత వచ్చింది, 50% అనేది వచ్చింది. వెండి శాతం ఎంత వచ్చింది, 50% అనేది రావడం జరిగింది. ఇది మనకు చేసే విధానం, బేసిక్ కాన్సెప్ట్ అండి. దీన్ని కూడా అందరూ కూడా క్లియర్గా నోట్ డౌన్ చేసుకోవాలి. ఎస్ 1-2 సార్లు ప్రాక్టీస్ చేయాలి. డైరెక్ట్ మీకు తెలుసు కానీ కాన్సెప్ట్ రావడం కోసం ప్రాక్టీస్ చేయండి. ఎస్ నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. 20 క్యారెట్ల బంగారంలో ఏయు కామా ఏజీ శాతాలను లెక్కించండి. కెమిస్ట్రీలో ఆల్రెడీ అన్ని మూలకాలు నేర్చుకున్నారు. ఏయు అంటే ఆరం అంటే బంగారము, ఏజీ అంటే సిల్వర్ వెండి. కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, సింబల్స్ ఇచ్చాడు. ఏంటి, బంగారం మరియు వెండి శాతాలను లెక్కించండి అని అడిగిండు. ఎన్ని క్యారెట్లకు ఇచ్చిండు క్వశ్చన్, 20 క్యారెట్లు. సొల్యూషన్ మనకి ఏదైనా కానీ ఒకటే చెప్పాను, 24 క్యారెట్లు దట్ ఈజ్ ఈక్వల్ 100% అని చెప్పాను. 100% అని చెప్పాను. క్వశ్చన్ ఎంత ఇచ్చిండు, 20 గిడ కింద 20 ఎక్కించుకోండి. ఎస్ తెలుసా, ఇది తెలియదు, ఎక్స్ అనేది అవుతుంది. మరి ఇక్కడ 24ను ఎక్స్ను 20ను 100ను దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. అప్పుడు మనకి ఏమొచ్చింది, 24 ఇంటూ ఎక్స్ అనేది వచ్చింది. అదేవిధంగా 20 ఇంటూ 100 అనేది వచ్చింది. ఎస్ ఇక్కడ మనకి ఏం కావాలి, ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్, ఇది గుణిస్తుంది, ఇటు వస్తే ఏమవుతుంది, భాగిస్తుంది. 20 ఇంటూ 100/24 అవుతుంది. దీన్ని మనం ఏం చేయాలి, సింప్లిఫికేషన్ చేయాలి. మీకు ఆల్రెడీ మ్యాథమెటిక్స్లో మీరు ఆల్రెడీ పర్ఫెక్ట్, ఆర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. కావున ఇది మీరు టక్కుమని చేస్తారు. ఒక్కసారి నాన్ మ్యాథ్స్ వాళ్ళు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మనకు ఏ విధంగా చేయాలి, సింపుల్గా 20 ఇంటూ 100 ఎస్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది, 2000 వచ్చింది. y24 మనకి ఎంత వచ్చింది ఆన్సర్, 83.3 అనేది వచ్చింది. ఎక్స్ బంగారం శాతం 83.3% అనేది వచ్చింది. ఎస్ 83.3% వచ్చింది. మరి అదేవిధంగా మనకి ఏం అడిగిండు వాడు, వెండి అడిగిండు. 100 మైనస్ ఎక్స్ అడిగిండు. 100 మైనస్ 83.3% అంటే ఏమవుతుంది, 16.7% అనేది వస్తుంది. 16.7% వెండి అనేది వస్తుంది. 100కి 83.3 తీసేయండి. ఎస్ 83, 16, 99 + 7.3
7 + 3 10. సో 100%కు తయారైంది. వెండి శాతం ఎంత వచ్చింది? 16.7%. బంగారం శాతం 83.3% రావడం అనేది జరిగింది. ఇది 20 క్యారెట్ల బంగారానికి అడిగిండు. సరే, నేను 3 మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ 3గా చెప్పాను, ఒకటే కాన్సెప్ట్. మీరు ప్రాక్టీస్ చేయాలి కదా. ప్రాక్టీస్ కోసం ఏం చెప్తున్నా ఇక్కడ చూడండి. ఎస్, ప్రాక్టీస్ కోసం మీరు చేయండి. 14 క్యారెట్ల బంగారంలో 14 క్యారెట్ల బంగారంలో అదేవిధంగా 8 క్యారెట్ల బంగారంలో అదేవిధంగా 6 క్యారెట్ల బంగారంలో బంగారము మరియు రాగి శాతాలను లెక్కించండి. ఎస్, ఈ క్వశ్చన్లకు మీరు ఆన్సర్ చేయండి. ఈ 3 క్వశ్చన్లకు మీరు ఆన్సర్ సాల్వ్ చేస్తే మీకు ఈ కాన్సెప్ట్ మీద ఎలాంటి క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లే. 100% మీరు సిద్ధంగా ఉన్నట్లే. ఈ కాన్సెప్ట్ మీకు వచ్చేసినట్లే. సో మీకు ఏ ఎగ్జామ్ రాసినా ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ వస్తే ఆన్సర్ వచ్చినట్లే. ఈ 3 జస్ట్ రాసి పెట్టండి, నోట్బుక్లో ప్రాక్టీస్ చేసి పెట్టండి.